ఫోటో కూడా మేము రాత్రి నుంచి నేను ఇక్కడే మహబూబాద్ లో బస చేసి రాత్రే మరి ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ 10 గంటలకు రివ్యూ కూడా మహబూబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది. ఉదయం పొద్దున్నే మరి 6:30కే మేము అక్కడ పురుషోత్తంగూడెంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండా మొన్న ఏదైతే చుట్టూ వరద వచ్చిందో ఆ తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు, అది డోర్నకల్ నియోజకవర్గం కుర్వి మండలము, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టడంతో నేను, కలెక్టర్ గారు, అదే విధంగా ఎస్పీ గారు, సంబంధిత లోకల్ అధికారులు, మురళి గారు అంతా సందర్శించడం. ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మహబూబాద్ టౌన్ లో గాని అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికుదురు మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయింది. వాస్తవంగా ఇల్లు దాదాపుగా 1.5 నుంచి నేను ఇల్లు గడప గడప తిరిగినట్టుగా మేమంతా ఇక్కడటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు మేమందరం కూడా తిరగడం జరిగింది. తప్పకుండా ఇంత పెద్ద వరద వస్తే చెరువులో చూస్తే చుక్క నీళ్లు, అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు నీళ్లుంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అవుతున్నారు. కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు, ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది. ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం, పర్మనెంట్ గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం. నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లల్లో నీళ్ళు వచ్చి పాపం సర్వం తడిసిపోయినాయి, వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత రేపు ఎల్లుండి నుంచి కూడా వాళ్ళకు కొంత నష్టపరిహారం, అదే విధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా మా